ఆయనే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనే మన గొప్ప ప్రేమికుడు. ఆయన మాత్రమే శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించగలరండి. ఎవరైనా ప్రేమిస్తారా అండి? నా మాటలు ఆలకిస్తున్న వారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఈ లోక ప్రేమలు వ్యర్థమండి. ఈ లోక ప్రేమలు అప్పుడప్పుడు మనకు కనిపించి వెళ్తా ఉంటాయేమో. ఈ లోక ప్రేమలు మనల్ని అట్రాక్ట్ చేస్తా ఉంటాయేమో. నేను డబ్బు చూపించి లాగుతా ఉంటాయేమో. నీ మనసుని అట్రాక్ట్ చేస్తా ఉంటాయేమో. నీకేమైనా గిఫ్ట్ తీసుకొచ్చి గిఫ్ట్ తీసుకొచ్చి నిన్ను అట్రాక్ట్ చేస్తా ఉంటాయేమో. కానీ దేవుడు అంటున్న మాట, తండ్రి అంటున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు ఒక గిఫ్ట్ గా ఈ లోకానికి వచ్చారు. ఒక గిఫ్ట్ గా మనకి ఈ లోకానికి వచ్చారు. ఆ గిఫ్ట్ ని మనం తీసుకోవాలండి. ఒక గిఫ్ట్ ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో నిత్య జీవితానికి వారసులు అవుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు లోకాన్ని ఎంతో ప్రేమించారంటున్నారు కదా. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడే ఈ రోజు మీతో మాట్లాడుతా ఉన్నాడు. ఆనాడు 2000 సంవత్సరాల క్రితము ఆయన కల్వరి సెలవులో మరణించిన రోజు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నీ కోసం చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. ఆయన ప్రేమతో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం ఎదురు చూస్తున్నారు కదా. నువ్వేం చేయగలుగుతావు ఆయన కోసం? ఈ రోజు ఆలోచన చేద్దాం.